నియోజకవర్గానికి మనం వెళుతున్నాము. స్క్రీన్ పైన మనం చూస్తున్నాం విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని చూస్తున్నాం. కృష్ణా జిల్లా. ఇక్కడ పోతిన వెంకట మహేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి షబానా ఖాతూన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. జలీల్ ఖాన్ కుమార్తె గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆయన ఉన్నారు. టీడీపీ నుంచి షబానా పోటీ చేస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. మరి ముగ్గురి మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది? ప్రధానంగా పోతిన వెంకట మహేష్ ఎలాంటి పోటీని ఇవ్వబోతున్నారు జనసేన నుంచి? ఆయనకున్నటువంటి అనుకూల అంశాలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సామాజిక వర్గం అండదండలు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అలాగే జనసేన వామపక్షాలు కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి కాబట్టి, వామపక్షాల మద్దతు ఉంది కాబట్టి అది కూడా తనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా భావిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగినటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు. సో ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చే అంశాలుగా ఆయన భావిస్తున్నారు. మరి పోతిన వెంకట మహేష్కు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలేంటి? స్క్రీన్ పైన చూద్దాం. పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం అనేది ప్రధానంగా మైనస్గా కనిపిస్తోంది. వామపక్షాల సహకారంపై అనుమానాలు. ఎంతవరకు వామపక్షాలు కలిసి వస్తాయి? కాస్త కూస్త బలంగా ఉన్న వామపక్షాలు ఆయనకి ఇచ్చేటటువంటి సహకారం ఏమాత్రం అన్నది కొంత అనుమానాస్పదంగా మారుతోంది. అలాగే ఆర్థికంగా బలహీనంగా ఉండటం ఆయనకున్నటువంటి మైనస్ పాయింట్లలో ఒకటిగా మనకు కనిపిస్తోంది. పోతిన వెంకట మహేష్ జనసేన అభ్యర్థికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు మనం చూసాం. ఇప్పుడు మనం చూడబోతున్నాం షబానా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? తండ్రి జలీల్ ఖాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావటం ఆమెకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. తండ్రికి ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆమె ఉన్నారు. ముస్లిం మహిళ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా? స్క్రీన్ పైన మనం ఒకసారి చూద్దాం. జలీల్ ఖాన్ కుమార్తె ఇక్కడ నుంచి షబానా పోటీ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ప్రతికూల అంశాలు ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ మారడం తండ్రి ఆమెకు కొంత ప్రతికూలంగా పరిణమించవచ్చు. తండ్రి చాటు బిడ్డ అనేటటువంటి ముద్ర కూడా ఆమె పైన ఉంది. పేదలతో మమేకమై ముందుకు వెళ్ళలేకపోవటం, తండ్రిలాగా కాస్త చొరవగా ముందుకు వెళ్ళేటటువంటి తత్వం ఆమెకు లేకపోవటం కూడా మైనస్గా పరిణమించే అవకాశం ఉంది. వక్ఫ్ భూములను తండ్రి కబ్జా చేశారనే ఆరోపణలు, ప్రధానంగా ఈ ఆరోపణలు ఆమెకు ప్రతికూలంగా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. రైట్, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. వెల్లంపల్లి శ్రీనివాస్కు సంబంధించినటువంటి అనుకూల అంశాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్నటువంటి నేత, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అలాగే జగన్ అండదండలు వెల్లంపల్లి శ్రీనివాస్కు పుష్కలంగా ఉన్నాయి. సో తప్పకుండా తాను విజయం సాధిస్తానని భావిస్తున్నారు. ఈ మూడు అంశాలు ఆయనకు అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆర్ఎస్ఎస్ భావజాలంపై మైనారిటీలతో వ్యతిరేకత. ఆర్ఎస్ఎస్తో ఆయనకున్నటువంటి మైనారిటీల్లో కొంత వ్యతిరేకత ఉంది. గతంలో బీజేపీలో పనిచేశారు కాబట్టి మైనారిటీల్లో ఆర్ఎస్ఎస్తో ఆయనకున్నటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా మైనారిటీలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మైనారిటీలకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారనేటటువంటి విమర్శ కూడా ఆయన పైన ఉంది. ఇది కూడా మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తుంది. కోరాడ విజయ్ రెబల్గా బరిలోకి దిగడం, ఇక్కడ రెబల్ అభ్యర్థి పోటీ చేస్తుండడం అనేది కొంత మైనస్గా పరిణమించవచ్చు. సో మనం చూసాము జనసేన నుంచి పోతిన వెంకట మహేష్, టీడీపీ నుంచి షబానా, వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకసారి విజయవాడ సెంట్రల్ కూడా మనం చూద్దాం. విజయవాడ సెంట్రల్ కూడా అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ సిపిఎం నుంచి సిహెచ్ బాబురావు, పార్టీలో కీలక నాయకుడు, సీనియర్ నాయకుడు అయినటువంటి సిహెచ్ బాబురావు సిపిఎం నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన మద్దతుతో, పవన్ కళ్యాణ్ అండదండలతో ఆయన గెలుపుపైన ధీమాతో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ నాయకుడైనటువంటి మల్లాది విష్ణు ఉన్నారు. ఈ త్రిముఖ పోటీ చాలా రసవత్తరంగా జరగబోతోంది. ముగ్గురు ఒకరిపైన ఒకరు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఏ రకంగా ఉంది సిపిఎంకి సంబంధించి సిహెచ్ బాబురావుకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రజా సమస్యలపై చేసినటువంటి పోరాటం, నిత్యం పోరాటాలలో ఉంటారు, నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటారు. అందుకే ప్రజల్లో ఒక నాయకుడిగా సిహెచ్ బాబురావు ఉన్నారు. అది తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక రెండో అంశం పవన్ చరిష్మా, వామపక్షాలకు పట్టు ఉండటం. ఇక్కడ వామపక్షాలకు కాస్త బలం ఉంది, అది తనకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పవన్ కళ్యాణ్ చరిష్మా ఉంది, జనసేన మద్దతు కూడా ఉంది. ఇవన్నీ కూడా తనకు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఆయనకు ఉంది. సో ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. మరి ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం.
ఆర్థికంగా బలహీనంగా ఉండటం అనేది ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవటం ప్రధానంగా ఆయనకున్నటువంటి మైనస్ల్లో ఒకటిగా కనిపిస్తోంది. కాపు బ్రాహ్మణ ఓట్లు పడటం పైన పూర్తి స్థాయిలో సందేహాలున్నాయి. సో ఆయనకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు మనం చూసాము. జనసేన మద్దతుతో సిపిఎం అభ్యర్థిగా సిహెచ్ బాబురావు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు, విజయవాడ సెంట్రల్ నుంచి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటి బోండా ఉమామహేశ్వరరావు పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయనకున్నటువంటి అనుకూల అంశాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి తనని గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండటం తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక వంగవీటి రాధ టీడీపీలోకి రావటం అనేది ప్రధానంగా ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. కాపు ఓట్ బ్యాంక్ ఉంది, అది తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మరి ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ల్యాండ్ సెటిల్మెంట్ చేశారనే విమర్శలు ఆయనపైన జోరుగా ఉన్నాయి. అలాగే అహంకార తత్వం ఉన్న వ్యక్తిగా ఆయనపైన విమర్శలు చాలా వినిపిస్తూ ఉంటాయి. దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారనేటటువంటి ఆరోపణలు అవే ఆయనకు మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. తరచూ వివాదాల్లోకి వెళ్లడం కూడా మైనస్గా కనిపిస్తోంది. సో మనం చూస్తున్నాం సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు స్క్రీన్ పైన చూసాం. ఇప్పుడు మనం చూడబోతున్నాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మల్లాది విష్ణుకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు అనేటటువంటి పేరుంది ఆయనకి, అది కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. వివాదరహితుడిగా మంచి పేరు ఉండటం కూడా తనకు కలిసి వస్తుందని మల్లాది విష్ణు భావిస్తున్నారు. రంగా అనుచరుల్లో సానుభూతి ఉండటం, చాలా మంది రంగా అనుచరులు అటు రాధాతో పాటు వెళ్ళిపోయినా చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు కొంత సానుభూతి వారిలో కూడా ఉంది, వారు కూడా తనకు కలిసి వస్తారనేటటువంటి ఆలోచనతో మల్లాది విష్ణు ఉన్నారు. సో మనం ఒకసారి చూద్దాం ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు రావడం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది ఆయనకు మైనస్గా పరిణమించే అవకాశం ఉంది. గౌతమ్ రెడ్డి వర్గం సహకారం పైన కూడా అనుమానం ఉంది. గౌతమ్ రెడ్డి గతంలో పార్టీ నుంచి వెళ్లారు, మళ్ళీ వచ్చారు. ఆయన ఏ రకమైనటువంటి సహకారం అందిస్తారు, రాధాతో విభేదాలను కూడా మనం చూసాము. అటువంటి నాయకుడు మళ్ళీ ఎటువంటి సహకారం అందిస్తారు అనేటటువంటి అనుమానం కలుగుతోంది. అలాగే విష్ణు వల్లే వంగవీటి రాధ పార్టీని వీడారనేటటువంటి భావన అక్కడ వారిలో ఉంది. సో ఇది ఎంతవరకు ఆయన పైన ప్రభావం చూపిస్తుంది అనేది కూడా కనిపిస్తోంది. రైట్, ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు మనం స్క్రీన్ పైన చూసాం. మరికొంతమంది జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, టాప్ 20 నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి బలాలేంటి బలహీనతలేంటి, ప్రత్యర్థులు ఎవరు, వారి బలాలేంటి బలహీనతలేంటి చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.